వెల్కమ్ టు హెచ్ టుడే. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన. కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం నుంచి అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభించిన మంత్రి గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట ఎక్కడ కూడా వినిపించకూడదు. ఇది సాధించాలంటే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం వల్ల అధికారుల వల్ల సాధ్యపడదు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు ఒక పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్, అందులో ప్రధానమైనటువంటిది గంజాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మారుమూల ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ బడ్డీ కొట్లో ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకుని పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు గంజాయి మనకి ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో 12,000 ఎకరాల్లో గంజాయిని వ్యవసాయంగా మార్చి పండించినటువంటి పరిస్థితిని రాష్ట్రంలో చూశాం. ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదని టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్ పంపించి ఏదైతే ఉద్దానం, ఏదైతే మనకి ఏజెన్సీ ఏరియాలో గంజాయి పండుతుందో ఈ 16 మాసాల్లో ఉక్కు పాదంతో వేసి మొత్తం గంజాయి పంటని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదలిచారు. అయితే చాలా మంది పంటకు అలవాటు పడిపోయారు. దీని మీదే మహిళలకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారంటే అవన్నీ కూడా మనం స్టడీ చేస్తే సామాన్యులు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే గంజా తీసుకుంటున్నారో ఆ ఆవేశంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. అందుకే చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థికి దీని మీద అవగాహన కల్పించి దీనిని సమూలంగా నిర్మూలించాలని అనేక విధాల ప్రయత్నం చేస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎక్కడైనా సరే గంజాయి దొరికితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ చెప్పండి. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చైతన్యపరిచి దీన్ని సమూలంగా నిర్మూలించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకున్నారు. దేన్నైనా మనం సాధించవచ్చు. శాంతి భద్రతలు లోపిస్తే మళ్లీ దృష్టి పెట్టి శాంతి భద్రతలు కాపాడొచ్చు. ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమైతే దాన్ని కొద్ది రోజుల తర్వాత అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఒకసారి గంజాయి గాని డ్రగ్స్ గాని అలవాటు పడితే దాన్ని మానిపించడం అంత ఆశామాష కాదు. అందుకే డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. వాడిని చదువు మానిపించి తీసుకొచ్చారు. సంవత్సరం 2 మాసాల నుంచి ఎడిక్షన్ సెంటర్ లో పెట్టారు. తగ్గిపోయింది, మానేశాడని ఇంటికి తీసుకొచ్చారు. 15 రోజుల తర్వాత మళ్లీ ఆ కుర్రవాడు డ్రగ్స్ కి అలవాటు పడితే తల్లిదండ్రులు వచ్చి పడినటువంటి బాధ చూసి ఆవేదన కలిగింది. అందుకే విద్యార్థులారా మీరందరూ ప్రజలను చైతన్యపరచాలి. ఎక్కడైనా సరే గంజాయి ఉందంటే, ఎక్కడైనా సరే డ్రగ్స్ ఉన్నాయంటే సామాజిక బాధ్యతగా తీసుకొని ఏదో కొంతమంది వ్యక్తులు, ఏదో పోలీసులు లేకపోతే ప్రజాప్రతినిధులు ఈ బాధ్యత తీసుకుంటారని కాకుండా అందరం కలిసి దీన్ని బాధ్యతగా తీసుకొని రానున్నటువంటి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా చేయాలి, డ్రగ్స్ లేకుండా చేయాలి.
దానికి మీ అందరి సహకారం అందించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏదైనా బడ్డీ కొట్లో గాని, ఏదైనా షాప్ లో గాని, ఏదైనా వ్యక్తి గంజాయి గాని డ్రగ్స్ గాని అమ్మితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టి వదిలేసేవాళ్ళు. ఇక నుంచి అలా కాదు. వారికి ఎంత ఆస్తున్నా ఆస్తంతా కూడా తీసుకొని అది అమ్మి ఈ ఉపాధి కల్పించే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎవరైనా సరే పిల్లలు గంజాయి తీసుకొని డ్రగ్స్ తీసుకొని దొరికితే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలని, సంక్షేమ పథకాలన్నీ ఆపాలని, ప్రభుత్వ పథకాలన్నీ ఆపాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే కనీసం మనం దీన్ని అరికట్టొచ్చని ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. దీనికి మీ అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు 25 మంది ఎక్కడికక్కడ డిస్కషన్ జరగాలి, ఎక్కడికక్కడ డిబేట్ జరగాలి. ఇంటిలో తల్లిదండ్రులు 10 నిమిషాలు అందరం బిజీ అయిపోయాం. రాత్రి 10 గంటలకు చేరుతాం, తెల్లవారుసరికి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, చదువుతున్నారా, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎటువంటి చెడు తిరుగులు తిరుగుతున్నారు, ఎవ్వరం కూడా పట్టించుకునే సమయం లేదు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే తల్లిదండ్రులారా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పిల్లల మీద దృష్టి పెట్టండి, చర్యలు తీసుకోవాలి. మన పోలీస్ యంత్రాంగం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే మన జిల్లాలో గంజాయి లేదు, కానీ మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో గంజాయి పడుతుంది. ఈ రోజు గంజాయి పండించి వివిధ మార్గాల ద్వారా ఈ రోజు ట్రైన్లలో పట్టుకెళ్తున్నారు, ఈ రోజు వెహికల్స్ లో పట్టుకెళ్తున్నారు, కాలినడకన తీసుకెళ్తున్నారు. మన జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం త్యాగ కన్ను వేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని